ఈ ప్రపంచంలో మూడొంతులు సముద్రమే ఉంది, ఒక వంతే భూమి. ఆ భూమిలో కూడా మంచు పర్వతాల మీద మనం వెళ్ళి ఉండలేము, అలాగే ఎడారుల్లో మనం ఉండలేము. నివాసయోగ్యమైన స్థలాలు తక్కువే ఉంటాయి. ఈ భూమిని ఎవరో పెంచలేరు. భూమి అలాగే ఉంటుంది. జనాభా విపరీతంగా పెరుగుతున్నారు ప్రపంచ యావత్తు. రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ వస్తాయని చెప్పి నేను మొత్తం ల్యాండే కొంటున్నాను. అబ్బాయి ఎంత బ్రిలియంట్! అందరికీ తెలిసింది ఆయన సముద్రం ఇంత, ఈ భూమి ఇంత అని తెలుసు మనకి. కానీ ఈ క్యాలిక్యులేషన్ చెప్పింది ఆయన. ఆయన మొత్తం ఎంత భూములు కొన్నాడో తెలుసు అండి మెడ్రాస్ చుట్టుపక్కల. ఎంత సార్ సుమారు? అసలు ఐడియా కూడా లేదు నాకు. అడిగాడు. అంటే ఆయన 5,000 పెట్టి ఎకరం 5,000తో కొన్నాయి, ఇప్పుడు 5 కోట్లు అయింది. బాబా బాబా బాబా. అంటే ఎన్ని వందల ఎకరాలు కొని ఉంటారు ఆయన? చెప్పడం కష్టం కదా. ఎవ్వరికీ చెప్పేవాడు కాదు. ఎక్కడ పోయే ఆస్తులన్నీ వాళ్ళ వారసులకు వెళ్ళే చెందయ్య. అంతే కదా, కొడుకున్నాడు కదా, కొడుకు కూతుళ్ళు ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళకే వెళ్ళేది, బయట ఎక్కడికి పోలేదు. ఆయన ఇవి తప్ప ఏమి డిస్కస్ చేయలేదు సార్ ఇప్పుడు ఆయన జీవితం గురించి? అంటే అప్పట్లో జయలలిత గారిని అవి మాట్లాడేవారు కాదు, కానీ ఇప్పుడు ఒక్కసారి మాత్రం అన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అది అంటే ఒక వండర్ఫుల్ వైఫ్ లాగా అనిపించేది ఆవిడ నాకు, జయలలిత గారు. బట్ దెన్ దేవర్ మ్యారీడ్ కదా సార్? అంటే దేవర్ అంటే ఒక బంధంలో ఉన్నారు. అంతే కదా, మ్యారేజ్ అని చేసుకోలేదు. అదే చూస్తే అనిపిస్తుంది సార్, అంటే జీవితం చిన్నది. అప్పుడప్పుడు అనిపిస్తుంది బాధ్యతలు కరెక్టే, ఉండాలి, చూసుకోవాలి అందరినీ. బట్ మనసుకి ఎవరు మాట చెప్తారు సార్? ఆత్రేయ గారు చెప్తే కూడా విందు మనసు మాట. సో అది అన్నీ దాటుకుంటూ మీరు కింగ్ సార్ నిజంగా. ఎందుకంటే అన్నిటినీ రెసిస్ట్ చేసి మీరు డిసైడ్ చేసేసుకున్నారు కాబట్టి. అది అప్పుడు ఆ సోమన్ బాబు గారు ఐడియా పెట్టుకొని మనం హీరో వేయట్లేదు, క్యారెక్టర్ రోల్స్కి వస్తాం అని క్యారెక్టర్ రోల్స్ చేస్తా అంటే హీరో ఫాదర్ లాగా లేడండి, బ్రదర్ లాగా ఉన్నాడండి అని అంట మొదలెట్టారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో క్యారెక్టర్స్ రాలా. ఇప్పుడు మనం ఇంక దీని మీదే బేస్ అయితే మనం దెబ్బతింటాం, ఉన్నదంతా తిరతా కూర్చుంటే బిజినెస్ చేయాలని ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ కూడా అయ్యాం కాబట్టి అప్పుడు సోమన్ బాబు గారు చెప్పిన ఐడియాతో రియల్ ఎస్టేట్లోకి దిగడమే కాకుండా రాణించారు సార్. అసలు హౌ టు రాణించారంటే అందరు కూడా వద్దన్నారు ఇక్కడికి రాగానే. ఇక్కడ అన్ని మోసాలు, గోండాయిజం చాలా ఉంటుందండి. నెక్స్ట్ అదే అడగబోతున్నాను. అమ్మిన పొలాన్ని మళ్ళీ ఇంకోటి ఇవన్నీ డబుల్ రిజిస్ట్రేషన్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్ జరుగుతాయండి అన్నాడు. నేను మాత్రం అలా చేయను. ప్రతి వాడికి కూడా నాకు అంటూ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే ఆశ ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఇల్లు కట్టుకునే డబ్బు లేకపోయినా ఒక స్థలం 100 గజాలు 200 గజాల స్థలమాన్ని కొనుక్కుందాం, డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. ప్రతి ఒక్కరి ఆశ ఇది. ఈ ఆశని, ఈ కళని నిజం చేసే వ్యాపారం నాది రియల్ ఎస్టేట్ అంటే. అంత నీట్గా దాన్నే దృష్టిలో పెట్టుకొని చేస్తాను. ఎవ్వరు మోసం చేయటం అనేది కానీ, లేకపోతే ఇంకో ల్యాండ్ ఇంకోటి చేయటం కానీ, క్లియర్ ల్యాండ్స్ రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటాను, దాన్ని ఇచ్చేస్తాను, దానికి అమ్ముతాను, దాన్ని బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేసి అమ్ముతాను అని చెప్పి అట్లా చేశాను. అలాగే చేసాం. ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆ జైవేరీ సంస్థకు వచ్చిన పేరు, ఆ నిజాయితీగా ఇన్నేళ్లలో మీరు చూస్తే నా చిన్నప్పటి నుంచి కూడా, చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు కానీ, స్కూల్లో కాలేజీలో చదువుకున్నప్పుడు కానీ, విజయవాడలో బిజినెస్ చేసినప్పుడు కానీ, మెడ్రాస్ వచ్చి సినిమా రంగంలో ఉన్నప్పుడు కానీ, హైదరాబాద్ వచ్చి మళ్ళీ రియల్ ఎస్టేట్లో వచ్చిన తర్వాత కానీ, రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ, ఎప్పుడు ఎక్కడ ఒక బ్లాక్ మార్క్ మురళీమోహన్ తప్పు చేశాడు అనేది రాకుండా బతికాడు. చాలా గొప్ప విషయం సార్ అది. పెద్ద అదే ఒక పద్మవిభూషణ్ కంటే ఎక్కువ అది.